కలిగించును రోగములను తొలగించును ఐశ్వర్యమంతయు కలిగించును విశ్వాసంతో సాధ్యమే సమస్తం సాధ్యమే. The Bible says promotion does not come from the east or the west, it comes from God. బైబిల్ బోధిస్తుంది ఈ పదోన్నతి అనేది దేవుని వల్ల కలుగుతుంది తప్ప తూర్పు నుంచి Sometimes people think if I can do some favors to my boss will promote me. కొందరు అనుకుంటారు నా యజమానికి కొన్ని రకాలుగా నేను సంతోషపెడతాను నన్ను ప్రమోషన్ ఇస్తారని That promotion does not last for long. ఆ ప్రమోషన్ ఎక్కువ కాలం నిలబడదు. When God promotes, కానీ దేవుడు హెచ్చిస్తే nobody can demote you. ఎవరు నిన్ను తగ్గించలేరు ఇక మీదట. Hallelujah. హల్లెలూయా. Even if the boss changes. నీ యజమాని మారిపోయినప్పటికీ. Amen. Amen. See, David was watching the sheep and there was no other human being. ఇక్కడ దావీదు ఆ గొర్రెలు కాస్తున్నాడు ఏ మనుషుడు కూడా అక్కడ లేడు. And when లేడు. the bear came, అక్కడ ఎలుగుబంటి వచ్చినప్పుడు he was willing to lay down his life. తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా తాను Because he సహించాడు. said, I'm accountable to my father. ఎందుకంటే నా తండ్రికి నేను లెక్కప్ప చెప్పాలనుకున్నాను. So he laid his life down తన ప్రాణాన్ని and పెట్టాను. protected the sheep. ఆ ప్రాణాన్ని బలంగా పెట్టి తాను When గొర్రెలను a కాపాడాడు. lion came, he did the same thing. ఆ సింహము వచ్చినప్పుడు కూడా అలాగే చేశాడు ఆయన. His father did not know this. తన తండ్రికి తెలియదు ఈ విషయం. But his heavenly father knew. కానీ పరలోకపు తండ్రికి తెలిసే విషయం. Your God is watching you. నీ దేవుడు నిన్ను I said చూస్తున్నాడు. your God is watching you. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. Why do you think God chose David ఎందుకు దావీదుని ఎన్నుకున్నాడు as the దేవుడు? king in place of Saul? సౌలు స్థానంలో రాజుగా ఎందుకు ఎన్నుకున్నాడు? God did not pick him randomly. లేకుంటే ఎవరిని పడితే వారిని He ఎందుకు said, if ఎన్నుకోలేదు? that boy ఆ అబ్బాయి can lay down his life for an animal, ఒక జంతువుకి తన ప్రాణాన్ని పెట్టగలడు ఈ అబ్బాయి. he sure will lay down his life for my people. ఖచ్చితంగా నా ప్రజల కొరకు కూడా ప్రాణం పెట్టగలడు ఈయన. Amen. ఆమేన్. That's why when Samuel came, అందుకోసమే సమూయేలు వచ్చినప్పుడు God said no to the first guy. మొదట ఆయనకి కాదు. He was built strong. ఆయన చాలా He బలంగా looked like a king. ఆ రాజు He లాగా had the కనబడుతున్నాడు. appearance, the muscles, the experience. ఆయనకు అనుభవం కండ లాంటివి ఉన్నాయి కానీ God said, I've rejected him. నేను ఆయన తృణీకరించాను. God rejects just outward appearance. దేవుడు బయటి రూపాన్ని What God తిరస్కరిస్తాడు. is looking for is your heart attitude. దేవుడు నీ హృదయ వైఖరి వైపు చూస్తున్నాడు. Say amen, somebody. ఆమేన్. So whether your boss is watching or not, నీ యజమాని నిన్ను చూస్తున్నాను if లేకపోయినా you're cheating your boss, నీ యజమాని నువ్వు మోసం if you're చేస్తుంటే cheating your organization, నీకు సంస్థను నువ్వు మోసం when you should చేస్తుంటే be working, you're going out having tea. నువ్వు బయటికి వెళ్ళి టీ తీసుకుంటూ ఉండొచ్చు బహుశా. And when you should be working, you're going out and whiling away your మీరు time. పని చేసే సమయంలో కాలక్షేపం And you come back with valid excuses why you could not do it. ఎందుకు ఆ పని చేయలేకపోయారో సాకులు చెప్తారు I'm మీరు. saying valid excuses. మీరు అనుకూలమైన సాకులు చెప్తారేమో మీరు. Remember, you are stalling your own promotion. మీ యొక్క ప్రమోషన్ మీరే But when ఆపేసుకుంటున్నారు. you work faithfully, మీరు నమ్మకంగా పని చేస్తున్నప్పుడు then God will promote you. దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. A question. ఒక ప్రశ్న. If you cannot be faithful to the boss you can see with your eyes, నీ కళ్ళతో చూడగలిగిన యజమానికి నువ్వు నమ్మకంగా లేకపోతే you cannot be faithful to the boss you cannot see with your eyes. నీ కళ్ళతో కనబడినటువంటి ఆ తండ్రికి యజమానికి నువ్వు నమ్మకంగా ఉండలేవు. Say amen. Amen. I'm saying if you're a child of God, నువ్వు దేవుని if you say you're born again, నువ్వు తిరిగి జన్మించిన just వాడివైతే because of you, your company must prosper. నిన్ను బట్టి నీ కంపెనీ Just వర్ధిల్లాలి. because of you, your school must prosper. నిన్ను బట్టి నీ పాఠశాల Just వర్ధిల్లాలి. because of you, your business must prosper. నిన్ను బట్టి నీ వ్యాపారం I'm వర్ధిల్లాలి. not talking about your business. నీ వ్యాపారం కాదు. I'm talking about your boss's నీ business. యజమాని యొక్క వ్యాపారం I'm గురించి not talking about మాట్లాడుతున్నాను. your organization. నీ సంస్థ గురించి కాదు The మాట్లాడేది. organization that you're working for. నువ్వు పనిచేస్తున్న ఆ కంపెనీ And గురించి that's మాట్లాడుతున్నాను. when God will give you your own organization. అప్పుడు దేవుడు నీకు God will give you your own business. నీకు నీ సొంత వ్యాపారం దేవుడు If ఇస్తాడు. you're a cheater, నువ్వు మోసగాడివైతే you're unfaithful, నువ్వు నమ్మకంగా you're లేకపోతే always embezzling money, ఎప్పుడు డబ్బును and you're trying to be unfaithful regarding your time, దశమభాగ విషయంలో నమ్మకంగా మీరు లేకపోతే even when you start your own business, నీ సొంత వ్యాపారం నువ్వు ఆరంభించిన you know what you will do? ఏం చేస్తావు You will తెలుసా? attract the very same kind of people to work for you. అదే రకమైన ప్రజలు నీ దగ్గర పనిచేయడానికి Because వస్తారు. what you sow is what you will reap. ఏది నాటుతావో దాన్ని కోసుకుంటావు. Now you'll be lecturing to them about being faithful. నమ్మకం ఉండాలని చెప్పి నువ్వు ఇక్కడ ప్రసంగాలు And you haven't చేస్తున్నావు. been faithful. నువ్వు నమ్మకంగా ఉన్నావు. So you'll reap the harvest. కాబట్టి అదే పంటను కోసుకుంటావు. So today you need to change how you work. నువ్వు ఎలా పని చేస్తావో ఈ రోజు నువ్వు And మారాలి. remember, if I can be faithful to the boss that I can see, then I can be faithful to the boss that I cannot see with my eyes. ఆ కనబడిన యజమానికి నేను నమ్మకంగా ఉన్నట్లయితే కనబడని నా యజమానికి కూడా నేను నమ్మకంగా ఉండగలుగుతాను. Say amen. Amen. So he graduated from a bear to a lion, and then he said,
Who is this uncircumcised Philistine? కాబట్టి ఎలుగుబంటి తర్వాత సింహము తర్వాత ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత God who delivered me దేవుడు నన్ను విడుదల చేశాడు in the past గతములో is the God that will deliver me today. ఆ దేవుడే ఈ రోజు నన్ను విడుదల చేస్తాడు. Say amen. Amen. Friend, when you're faced with a situation, నువ్వు ఒక పరిస్థితిని there is a ఎదుర్కొంటున్నావు. beautiful hymn. ఒక పాట ఉన్నది. It says, count your blessings. మీ ఆశీర్వాదాలు లెక్కించుకోండి అని. Remind yourself and remind the devil. అపవాదికి మీరు 6 months ago, God gave me victory in this particular situation. 2 years ago, He healed me from a situation the doctor said impossible. డాక్టర్ కాదన్నటువంటి రోగం నుంచి 2 సంవత్సరాల క్రితం దేవుడు బాగు చేశాడు. When I was in a deep financial need, God delivered me. ఆర్థికపరమైన సమస్య వచ్చినప్పుడు దేవుడు నన్ను విడుదల చేశాడు. Begin to count all the blessings. ఈ ఆశీర్వాదాలన్నీ And లెక్కించండి. see how your faith will rise. మీ విశ్వాసం ఎలా ఎదుగుతుందో The చూడండి. God that helped me in the past గతంలో సహాయం చేయగలిగిన దేవుడు is the God who is in the present. ఇప్పుడు కూడా ఆ దేవుడే ఉన్నాడు. Amen. Amen. He never changes. He's the same yesterday, today and forevermore. ఆయన ఎప్పుడు మారరు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. He said, God will deliver me into my hands. నన్ను విడుదల చేస్తాడు, నా చేతికి He did not అప్పగిస్తాడు. run from the enemy, he ran towards the enemy. శత్రు దగ్గర నుంచి పారిపోలేదు కానీ శత్రువు వైపు పరిగెత్తాడు. You will always build and grow in faith. నువ్వు ఎల్లప్పుడూ విశ్వాసంలో You cannot become a giant killer overnight. రాత్రికి రాత్రి యోధుని సంహరించలేవు. You నువ్వు gotta kill your bear first. మొట్టమొదటి నువ్వు వెలుగుబాటిని You చంపాలి, gotta kill your lion next. తర్వాత సింహాన్ని చంపాలి. And then you will overcome your Goliath. ఆ తర్వాత There యోధుని is a process involved. ఒక విధానం అనేది ఇక్కడ That's why we ఉంది. say for every level there is a devil. అందుకోసం ప్రతి స్థాయిలో ఒక దయ్యం ఎదురుగా You are ఉంటాడు. already at a level, but to go to your next level you got to slay that devil. ఇప్పటికే ఒక స్థాయిలో ఉన్నావు, నువ్వు ఈ యోధుని హతమార్చితే తప్ప ఈ నెక్స్ట్ తర్వాత స్థాయికి వెళ్ళలేవు నీవు. Say amen. Amen. Glory to God. So there is a process involved. కాబట్టి ఒక ప్రక్రియ ఉన్నది ఇక్కడ. Now when giants show up in life, ఈ యోధులు మన జీవితంలో they కనబరచబడినప్పుడు do several things. కొన్ని కార్యాలు చేస్తారు వారు. One, many times obstacles in our lives అనేక మార్లు మన జీవితంలో ఈ సవాళ్ళు అనేవి introduce us to ourselves. మనల్ని మనకు పరిచయం చేయడం We జరుగుతుంది. think we are something until a problem shows ఒక up. సమస్య వచ్చే వరకు మనం ఏదో గొప్పవారం I అనుకుంటాం. believe in God. నేను దేవుడిని నమ్ముతున్నాను. God will supply all my needs. దేవుని ఆకర్లన్నీ God is తీర్చేస్తాడు. my healer. దేవుడు నన్ను స్వస్థపరచువాడు. Praise God. That's awesome to have that testimony. అలాంటి సాక్ష్యం కలిగి ఉండడం But then మంచి అద్భుతమైన suddenly విషయం. something appears in life which is too much for you to handle. అకస్మాత్తుగా మనం జయించలేని ఒక గొప్ప సమస్య And ఎదురవుతుంది. then how do you respond? అప్పుడు ఎలా ప్రతిస్పందిస్తావు? Let's look at Saul and his army. మనం సౌలును చూద్దాం సైన్యంలో. He thought he had an army. నాకు సైన్యం ఉంది అనుకున్నాడు ఆయన. And they thought they had a king until Goliath showed up. గొల్యాతు వచ్చే వరకు మాకు ఒక రాజు ఉన్నాడని వీరు అనుకున్నారు. But they realized అది గమనించారు వారు. that their king was full of fear. ఆ రాజు భయముతో నింపబడి ఉన్నాడు And అని. when Goliath showed up, గొల్యాతు వచ్చినప్పుడు the తెలిసింది king వారికి. realized అప్పుడు రాజు his గమనించాడు army was full of cowards. తన The సైన్యం real you is ఉన్నారని. exposed when the giant shows up. యోధులు వచ్చినప్పుడు నిజమైన నీవు బయటికి రావడం జరుగుతుంది. How strong you are in God, దేవుళ్ళ నువ్వు ఎంత బలంగా how much you ఉన్నావు, love the Lord, ఎంత ప్రేమిస్తున్నావు, how much you trust the Lord, ఎంత దేవుని is నమ్ముతున్నావు అనేది exposed in the time of adversity. ఒక ఆపద వచ్చినప్పుడే అది బయటికి రావడం జరుగుతుంది. The children of Israel were liberated from Egyptian bondage. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బంధకాల నుంచి బయటికి And they విమోచించబడ్డారు. came out rejoicing. వారు ఆనందిస్తూ బయటికి వచ్చారు. But then they came and were camped by the Red Sea. వారు ఎర్ర సముద్రం దగ్గర రావడం జరిగింది. There is a sea in front వారు ముందు ఒక సముద్రం and ఉన్నది, the Egyptian army behind them. వెనకాల ఐగుప్తు సైన్యం ఉన్నది. Whichever way they turned, they were about to be killed and put to death. వారు ఏ వైపు తిరిగినను కూడా వారు చంపబడతారు, In హతమవుతారు. that situation, ఆ పరిస్థితిలో do you know God allowed that to happen? దేవుడు అది జరగడానికి అనుమతిస్తాడు To తెలుసా మనకి? expose who you really are. నిజంగా నీవు ఎవరో బయటికి Now in that కనబడడానికి. situation, ఆ సమయంలో they began to cry out and say, Moses, did you bring us here to kill us? వారు మొరపెట్టారు, మోసే మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తెచ్చావా? They began to think and believe that God brought them out of Egypt to kill them. వారిని చంపడానికే దేవుడు వారిని బయటికి తెచ్చారని అప్పుడు How ఆలోచించారు వారు. strong you are in God. నువ్వు దేవుడిలో ఎంత బలంగా ఉన్నావు, How much you believe in Him. నువ్వు ఎంత నమ్ముతున్నావు Do దేవుడిని, you really trust in Him? నువ్వు నిజంగా Is నమ్ముతున్నావా దేవుడిని? exposed at the time of adversity. ఈ అన్ని విషయాలు ఆపద కాలంలో When బయటకు you're వస్తాయి. faced with a giant. ఒక యోధుని ఎదుర్కొంటావు నీవు. Now what is it that's coming out of your mouth నీ నోట్లో when you're నుంచి under pressure? ఒక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు వస్తున్నాయి నీ What నోట్లో is coming out of your heart under pressure? నువ్వు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏ రకమైన మాటలు బయటకు వస్తున్నాయి? This is something to introduce yourself to yourself. మీకు మిమ్మల్ని పరిచయం చేసే అద్భుతమైన విషయం ఇది. Now,
When they were complaining and grumbling and they were saying we're going to die, మేము చనిపోతామని వారు సనుగుతూ గునుగుతూ చెప్తున్నప్పుడు there was a man by the name of Moses. మోషే అనే ఒక మనుషుడు You know what he ఉన్నాడు. said? ఆయన ఏమన్నాడు తెలుసా? He said, shut up and stand still. మీరు మౌనంగా ఉండి నిలకడగా ఉండండి అన్నాడు. Our God will deliver us. మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. Stand still and see the salvation of God. మీరు ఊరకయ్య ఉండి యెహోవా కలిగించు రక్షణను The చూడండి. Egyptians that you see today, you shall see them no more. ఈ రోజు మీరు చూసే ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నటికీ చూడరు. Both of them were seeing the same picture with their naked eyes. వారిద్దరు కూడా వారి కళ్ళతో ఒకే చిత్రంను చూస్తున్నారు. Am I right? నిజమేనా చెప్పండి? I said, am I right? But each one interpreted it differently. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావన చెప్పారు. One group interpreted it as death. ఒక గుంపు ఏమన్నారు ఇది మరణం అన్నట్టుగా చెప్పారు. Where did this interpretation come from? ఎక్కడి నుంచి వాళ్ళకి ఈ తర్జుమా వచ్చింది చెప్పండి? By the picture that was built on the inside. వారి అంతరంగంలో నిర్మించబడ్డ చిత్రంలో నుండి They వచ్చింది. did not know God. దేవుని వారు ఎరిగిన వారు The కాదు. Bible says they only knew the acts of God, but Moses knew the ways of God. బైబిల్ బోధిస్తుంది మోషే దేవుని మార్గాలను ఎరిగిన వాడు, అయితే ఈ ప్రజలందరూ దేవుని క్రియలను ఎరిగిన వారు అని ఉన్నది. Unless you are built strong in the word వాక్యంలో నువ్వు బలంగా కట్టబడితేనే కానీ, and in the faith in the word, వాక్యంలో విశ్వాసంలో in the hour of కట్టబడితే your adversity, నువ్వు ఆపత్కాలంలో you will ఉన్నప్పుడు not be able to stand up and declare the word of God boldly to overcome. నువ్వు నిలబడి ఆపత్కాలంలో దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడము జరగదు నీకు. They murmured, but Moses said, today the Lord will deliver us. వారు సనుక్కున్నారు కానీ మోషే అన్నాడు ఈ రోజు దేవుడు మనల్ని విడుదల The చేస్తాడు. battle is no longer mine, it's the Lord. ఈ యుద్ధము నాది కాదు యెహోవాదు అని తెలియజేశాడు. Say amen. Amen. Daniel chapter 11 verse 32 and part B of the verse says, they that know their God shall do mighty exploits. దానియేలు 11:32 వచనంలో సెలవిస్తుంది దేవుని ఎరిగినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యములు You చేయుదురు. got to know your God. నువ్వు దేవుని ఎరగాలి. Look at what happened with the 3 Hebrew young men. ఆ హెబ్రీయులైనటువంటి ముగ్గురు యవనస్తులకు ఏం జరిగిందో చూడండి. Nebuchadnezzar said, unless you bow down and worship, I will throw you into that burning furnace. ఆ రాజు చెప్పాడు, నెబుకద్నెజర్ చెప్పాడు, ఒకవేళ మీరు నాకు నమస్కరిస్తేనే తప్ప అగ్నిగుండంలో మిమ్మల్ని పడేస్తాను అన్నాడు. They said in verse 16 onwards, ఆ 16వ వచనం మొదలుకొని ఉన్నది, O king, we are not careful to answer you. ఓ రాజా మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని We చిత్తము will లేదు. not bow down to your image. నీ ప్రతిమకు మేము నమస్కరించము. Our God will deliver us. మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. And the Bible says the king became extremely angry. ఆ రాజు కోపంతో రగులుకున్నాడు అని His ఉన్నది. visage changed. అతని యొక్క ముఖ కవలికలు Because మారిపోయాయి. these young men were challenging the most powerful king on the earth of that day. ఆ రోజుల్లో భూమిపైన అత్యంత శక్తివంతముగా ఉన్నటువంటి రాజుని ఎదిరిస్తున్నారు ఈ ముగ్గురు వ్యక్తులు. So the king became extremely angry. ఈ రాజు బహు And he కోపాగ్నితో said, నింపబడ్డాడు. hit the furnace 7 times more. ఆ అగ్నిగుండమును 7 మార్లు పెంచమని తెలియజేశాడు. Why do you need to heat it 7 times more? 7 మార్లు ఎందుకు ఎక్కువ చేయాలి It's అగ్నిగుండాన్ని? already a furnace. You throw somebody who's you're going to come out like coal. అప్పటికే అది ఆ అగ్నిగుండము కాలుతున్నటువంటిది. What did I say? ఏం చెప్పాను నేను? The enemy uses the tool of intimidation. అపవాది నిన్ను భయపెట్టించడము It wants to instill fear. నీలో భయాన్ని మరింతగా He said, కలిగిస్తాడు. no matter what king, we're not bowing. నువ్వు ఏ రాజువైనా నీకు మాత్రం నమస్కరించము. Say amen. ఆమేన్. ఉన్నటువంటి సహోదరు లలిత అనేటువంటి మరి కుమార్తె జీవితంలో దేవుడు ఎంతో అద్భుతమైన కార్యం జరిగించారు. తన ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ తన ఇంకా మంచి ఉద్యోగం కొరకు మరి ఆశపడి ఉన్నారు. అదే సమయంలో పాస్టర్ మలిన్ గారి దగ్గరికి వచ్చి చాలా విలువైనటువంటి విత్తనాన్ని నాటి తన ఉద్యోగం కొరకు ప్రార్థన చేయించుకున్నారు. ఆ సమయంలో మరి పాస్టర్ మలిన్ గారు నువ్వు తలగా ఉంటావు అనేటువంటి మాటను చెప్పారు. దేవుడు నిన్ను దీవిస్తాడు అనేటువంటి మాటను చెప్పడం జరిగింది. ఆ మాటను స్వీకరించినటువంటి ఒక సహోదరి మరి ఒక మంచి కంపెనీకి మరి ఇంటర్వ్యూకి వెళ్లారు. క్వాల్కమ్ అనేటువంటి చాలా పెద్ద పేరున్నటువంటి కంపెనీకి మరి ఇంటర్వ్యూకి వెళ్ళారు. అక్కడ 3 రౌండ్స్ ఆ కుమార్తె మరి ఇంటర్వ్యూ జరిగించుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల తర్వాత మరి ఏ విధమైన రెస్పాన్స్ రాకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి తన ఒక కొలీగ్ ని కాల్ చేసి అడిగారు మరి ఏం జరిగింది అని చెప్పి. అప్పుడు అతను చెప్పారు, నువ్వు సెలెక్ట్ అవ్వలేదు, అందుకే నీకు ఫోన్ చేయడం జరగలేదని చెప్పి. ఆ మాట విన్నటువంటి ఈ యొక్క కుమార్తె చాలా మరి నిరుత్సాహం చెందినప్పటికీ మరి దేవుని దైవజనరాల ద్వారా విడుదల చేయబడిన మాట నెరవేరుతుంది అనేటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. మరి తర్వాత మరలా ఏప్రిల్ 21 తారీఖు కూడా
మన ఆరాధనలో మరి పాస్టర్ మలిన్ గారు మరొకసారి ఎవరైతే నూతనమైనటువంటి ఉద్యోగాల కొరకు ఆశపడుతున్నారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతం జరిగిస్తున్నారు అనేటువంటి మాటను విడుదల చేశారు. ఆ మాటను మరి స్వీకరించి మరి దాని మీద నిలబడడం జరిగింది. మరి మే 1st వీక్ లో మరి తనకి మళ్ళీ అదే క్వాల్కమ్ అనేటువంటి ఆ కంపెనీ నుంచి ఫోన్ రావడం జరిగింది. తిరిగి ఆమెను మరి ఆ యొక్క కంపెనీకి పిలిచి మరొకసారి ఇంటర్వ్యూ తీసుకుని మరి ముందు తన స్థానంలో ఇంకొకరిని నియమించినప్పటికీ మరి దేవుని అనుగ్రహమును బట్టి తిరిగి కుమార్తెకి అక్కడ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మరి ముందు తను చేసినటువంటి ఉద్యోగంలో 30,000 రూపాయల జీతం తను పొందుకునేవారు. మరి ఇప్పుడు 134% ఎక్కువతో అంటే 68,000 రూపాయల జీతంతో దేవుడి కుమార్తెను దీవించారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. Are God's tools or in the tools to shape your life. నీ జీవితాన్ని మలచడానికి దేవుని ఆ పరికరాలుగా యోధులు ఉన్నారు. And circumstances are not our teachers. ఆ పరిస్థితులు అనేవి మనకు బోధకులు అధ్యాపకులు కాదు. The Holy Spirit is our teacher. పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధకుడు. But God also uses circumstances to bring us into the revelation of the truth. ఆ సత్యమును మనం గ్రహించడానికి దేవుడు కొన్నిసార్లు పరిస్థితుల్ని కూడా వాడుకొనవచ్చు. When Jesus and the disciples were on the boat, యేసుక్రీస్తు అలాగే శిష్యులు దోణిలో వెళ్తున్నప్పుడు and the waves began to fill the boat, అప్పుడు అలలు దోణిని నింపేశాయి. They were afraid. వారు భయపడ్డారు అక్కడ. And they came and asked Jesus, వారు వచ్చి యేసుక్రీస్తును అడిగారు, "Don't you care that we perish?" మేము నశించబోచున్నాం, మీకు చింత లేదా? And the లేదా? Lord stood up and he calmed the sea and stilled the waters. అప్పుడు యేసుక్రీస్తు నిలబడి తాను గద్దించినప్పుడు ఆ నీరు నిమ్మలమైపోయింది. Through that experience, ఆ అనుభవము ద్వారా they learned more about the power invested in Jesus యేసుక్రీస్తులో ఉన్న శక్తిని గురించి వారు than తెలుసుకున్నారు. just listening to him preach to the multitude. ఆయన జనసమూహానికి అప్పుడే బోధించడం విన్నారు వారు. The storm was designed to stop Jesus and his disciples from reaching their destiny. గమ్యాన్ని చేరకుండా యేసుక్రీస్తుని తన శిష్యుల్ని ఆపడానికి ఎదురుగా ఆ The తుఫాను storm was వచ్చినప్పుడు designed to kill them. వారిని చంపడానికి తుఫాను తయారు చేయబడింది. But Jesus took authority and calmed the sea. యేసుక్రీస్తు అధికారం తీసుకొని సముద్రంను No శమనం weapon చేశాడు. designed by the enemy can stop you or sabotage you from reaching your destiny. అపవాది రూపొందించిన ఏ ఆయుధము కూడా నీవు నీ గమ్యాన్ని చేరకుండా ఆటంకపరచలేదు. Lester Summerall, a great man of God, ఆ గొప్ప దైవజనుడు ఒక వ్యక్తి ఉన్నారు. who preached in 150 different countries, ఆ 150 దేశాలు తను planted ప్రసంగించేవారు. several thousand churches, కొన్ని వేల సంఘాలను నాటినటువంటి and won దైవజనుడు. over 1 million people to Christ. తాను మిలియన్ ప్రజల్ని దేవుని దగ్గర నడిపించారు. Was once asked, "What is the secret of your success?" మీ విజయానికి రహస్యం ఏంటండి అని అడిగారు ఆయన్ని ఒకసారి. And he said, ఆయన అన్నారు, "I did not quit. నేను మధ్యలో ఆగిపోలేదు. I did not quit." నేను ఎప్పుడు There will be ఆగిపోలేదు. several opportunities for you and I to quit, మనము ఆగిపోవడానికి అనేకమైన అవకాశాలు మన మార్గంలోకి వస్తాయి. especially when you're called into ministry. ప్రత్యేకంగా మీరు పరిచర్యలోనికి పిలువబడ్డప్పుడు. My friend, let me tell you, there were times when I thought, am I really doing the right thing? స్నేహితులారా, కొన్నిసార్లు నా జీవితంలో కూడా నేను నిజంగా సరైన But మార్గంలో praise and ఉన్నానా? thank God, I never doubted the calling of God on my life. కానీ దేవునికి మహిమ కలుగును గాక, నా పిలుపుని ఎప్పుడు మాత్రం నేను Ladies and అనుభవించలేదు. gentlemen, I can say something. ఒక మాట నేను చెప్పగలను. If you're looking for a place to quit, నువ్వు ఆగిపోయే స్థలం కొరకు వెతుకుతుంటే you will find it. అది నీకు దొరుకుతుంది. But if you're looking to grow up and take over, నువ్వు చేయించాలి, ఎదగాలి అని ఎదురు you చూస్తుంటే can turn every obstacle into an opportunity. ప్రతి ఆటంకమును అవకాశంగా నువ్వు Don't మలుచుకుంటావు. give in. ఆగిపోకండి. Remember, you've been carved out and shaped to be a winner and win and succeed in life for the glory of God. దేవుని మహిమార్థమై నువ్వు జయించడానికి, నువ్వు విజయం సాధించడానికే తయారు చేయబడ్డావు, మలచబడ్డావు. Learn to overcome the giant. యోధుని జయించడం If నేర్చుకోండి. you want to do something significant, ఒక గొప్ప కార్యం learn జరిగించాలి. to be an overcomer and stop complaining. సనగడం ఆపేసి జయించడం No matter what నేర్చుకోండి. your situation, from today, you make up your mind, I will not complain. ఈ రోజు నుంచి పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా తీర్మానించుకోండి. ఫిర్యాదు చేయను. Complainers resist the presence of God. ఫిర్యాదులు చేసేవారు దేవుని సన్నిధిని తిరస్కరిస్తారు. Complaining thwarts the presence of God. ఫిర్యాదు చేయడం అనేది దేవుని సన్నిధిని Thanksgiving attracts the presence of God. కృతజ్ఞత భావం దేవుని సన్నిధిని So I don't ఆకర్షిస్తుంది. care how difficult it is for you, నీకు ఎంత కష్టంగా how ఉన్నప్పటికీ, terrible your నీ situation, పరిస్థితి ఎంత how ప్రమాదకరంగా bad the ఉన్నప్పటికీ, condition, ఆ పరిస్థితి ఎంత చెడ్డగా and how ఉన్నప్పటికీ, terribly you've been hurt. నువ్వు ఎంత ఘోరంగా Stop గాయపరచబడినప్పటికీ, being negative. ప్రతికూలమైన పరిస్థితి Stop ఆపేసేయండి. being
negative. ప్రతికూలమైన వైఖరి Stop complaining. Stop giving thanks to God. కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టండి. Complainers will never become overcomers. సనుగుతున్నటువంటి వారు ఫిర్యాదు చేసేవారు ఎప్పుడూ జయించలేరు. Complainers can never win in life. ఫిర్యాదులు చేసేవారు ఎప్పుడూ జయించలేరు. So begin to thank the Lord. దేవునికి స్తుతి చెల్లించండి. Build the spirit of an overcomer. జయించు ఆత్మను మీలో మీరు కట్టుకోనండి. Giants will always come with the territory. యోధులు ఎల్లప్పుడూ నీ యుద్ధ రంగంలోకి వస్తారు. The land is full of giants. మీకు యోధులతో నింపబడి ఉంది ఆ దేశమంతా. Giants are illegally occupying that which you have a title deed to. దేనిపైన అయితే నీకు చట్టపరంగా పేరు ఉందో దానిని యోధులు ఆక్రమించుకొని ఉన్నారు. Stop playing religion. మతపరంగా ఉండడం ఆపేయండి. Stop playing church. సంఘముగా ఆటలాడడం ఆపేయండి. Stop crying. ఏడవడం ఆపండి. And complaining about circumstances. పరిస్థితుల గురించి ఫిర్యాదు చేయడం ఆపండి. Your government, ప్రభుత్వం గురించి, your relatives, మీ బంధువుల గురించి, your friends, నీ స్నేహితుల గురించి, and others. మిగతా వారి గురించి. Deal with the giant. ఇక యోధులను జయించండి. You have great dreams and vision. నీ జీవితంలో గొప్ప దర్శనము కలలు ఏవైతే ఉన్నాయో, prophetic words have been spoken over your life. నీ జీవితంలో పలికినటువంటి ఈ ప్రవచన వాక్యాలు ఏవైతే ఉన్నాయో, giants keep talking you out of your dream. ఆ కలల్ని బయటికి తీసివేయడానికి యోధులతో మాట్లాడుతూ ఉంటారు. They cause you to run back and hide in the tent. నువ్వు వెనక్కి పారిపోయి దాక్కునేలా మాట్లాడుతుంటారు యోధులు. They cause you to bury your head in the sand and procrastinate. అనగా ఇసుకలో నువ్వు తల దూర్చుకొని దాక్కునేలా చేస్తూ ఉంటారు, నిన్ను భయపెడుతుంటారు. You can never reach your destiny by ignoring the giant. ఇక యోధుని పట్టించుకోకుండా ఉంటే నువ్వు ఎప్పుడూ గమ్యాన్ని చేరలేవు. You have to overcome them. వారిని జయించాలి నీవు. Amen. Amen. Giants seldom stand alone. యోధులు అప్పుడప్పుడు మాత్రమే నిలబడతారు. They represent more than themselves. వారికంటే ఎక్కువగా గొప్పవారు మనం చూపించుకుంటారు. When Goliath was killed, ఇక గొలియాతు చంపబడ్డప్పుడు the Philistine army fell easily. ఫిలిస్తీన్ల సైన్యము సులువుగా పడిపోయింది. You overtake that one giant, ఆ ఒక్క యోధుని and you'll not only జయించగలిగితే kill him, but you'll take the entire territory. మిగతా సైన్యం అంతటి కూడా నువ్వు జయించగలుగుతావు. Don't run from your enemy. శత్రు నుంచి ఎప్పుడు Run పారిపోకు. toward your enemy. శత్రు వైపు పరిగెత్తు. Don't try to ignore the enemy. శత్రువుని పట్టించుకోకుండా ఉండడం కాదు. Tackle the enemy. శత్రువును జయించు. Whether it's sickness, అది అనారోగ్యం కావచ్చు, financial problems, ఆర్థిక సమస్య కావచ్చు, marital problems, వైవాహిక సమస్య problems కావచ్చు, with children, పిల్లల సమస్య కావచ్చు, or whatever it is, అది ఏదైనా కూడా deal with them. దాన్ని జయించండి. In 1 Samuel chapter 17 verse 48, మొదటి సమయంలో 17:30 the Bible says it came to pass when the Philistine arose and came and drew nigh to meet David, that David hasted and ran toward the army to meet the Philistine. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుసుకొనుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయాను అని ఉన్నది. David ran toward the enemy. ఆ శత్రు వైపు పరిగెత్తాడు దావీదు. Turn with me to Proverbs chapter 24. సామెతలు 24వ అధ్యాయం తెరుచుకుందాం. 24 and verse 10. 24:10. If thou faint in the day of adversity, thy strength is small. ఆపత్కాలమున కృంగిన ఎడల నీవు బలహీనుడివి అవుదువు. When you run from your enemy, your strength is small. నువ్వు శత్రువు నుంచి గనక నీవు పారిపోతే నీకు బలం ఉండదు. Don't run from that negative report of the doctor. డాక్టర్ ఇచ్చిన ప్రతికూలమైన వార్తల నుంచి పారిపోకూడదు. Don't sit in a corner and cry and complain. ఓ మూలాన కూర్చొని మీరు ఏడుస్తూ మీరు ఫిర్యాదులు చేయండి. Whatever evil or bad has happened, ఏ కీడు ఏ చెడు జరిగినప్పటికీ, even if you have lost a job or have been demoted, మీరు ఉద్యోగం కోల్పోయినను లేకుంటే మీరు తగ్గించబడ్డప్పటికీ, don't sit in the corner and give up. ఒక మూలన కూర్చొని ఆగిపోకండి. Stand up in the presence of God. దేవుని సన్నిధిలో నిలబడండి. Begin to thank him because everything is about to turn. ప్రతిదీ మారిపోబోతుంది కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. Everything is about to turn. ప్రతిదీ మారిపోబోతుంది. If you will connect with God, నువ్వు దేవునికి అనుసంధానం అయితే, believe in his word, ఆయన వాక్యాన్ని మీరు నమ్మితే, you can slay every giant that arises in your life. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి యోధుని జయిస్తావు. To take over what rightfully belongs to you, చట్టపరంగా ఏదైతే నీకు చెందుతుందో దాన్ని జయించడానికి, enjoy your inheritance, నీ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి, you have to be a giant killer. నువ్వు యోధుని సంహరించు వాడివి So కావాలి. I declare today, కాబట్టి ఈ రోజు ప్రకటిస్తున్నాను, that you are a giant killer. నీవు యోధుని జయించు I said you are a giant killer. నువ్వు యోధుని సంహరించు I said వాడివి. you are a giant killer. నువ్వు యోధుని సంహరించు If you వాడివి. believe you are a giant killer, give me a loud hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. So I'm a giant killer. I'm a giant killer. Don't stop saying it through the rest of the day. ఈ వారమంతా కూడా మీరు చెప్తున్నారు. Build that image. ఆ చిత్రమును కట్టుకోనండి. Build that picture. ఆ చిత్రమును మీలో మీరు కట్టుకోండి. With God all things are possible. దేవునికి సమస్తము సాధ్యమే. To him that believeth, I'll tell you a testimony I shared on Friday. నేను శుక్రవారము సాక్ష్యం తెలియజేశాను. I mean, to him that believeth,
two young fellows in our church. ఇద్దరు యవనస్తులు మన సంఘంలో The youth group knows who they are. They were riding on a bike and it was late in the night. వారు బైక్ మీద వెళ్తున్నారు, రాత్రి ఆలస్యమైంది. This is not a concocted story, this is a real testimony. ఇది కట్టుకథ కాదు, నిజంగా జరిగిన సాక్ష్యం ఇది. All of a sudden their bike stopped. అకస్మాత్తుగా బైక్ And ఆగిపోయింది. they realized they ran out of fuel. ఆ పెట్రోల్ అయిపోయిందని వారికి తెలిసింది. And then there was no fuel station anywhere close by. వారికి దగ్గరలో ఎక్కడ కూడా పెట్రోల్ And స్టేషన్ they లేదు, hardly had any money. డబ్బు కూడా లేదు. వారు So they didn't know what to do. ఏం చేయాలో వారికి తెలియదు. And all of a sudden this struck him. This guy, one of the guys. వారి He మనసులో had a ఒక bottle ఆలోచన of వచ్చింది. anointing oil. అభిషేకం నూనె గుర్తొచ్చింది వారికి. He said, I don't know, I believe this thing. నమ్ముతున్నాను ఈ విషయాన్ని He అనుకున్నారు. opened the tank and he poured that anointing oil in. ఆ ట్యాంక్ తెరిచి అభిషేకం నూనె ట్యాంక్ లో పోశారు. And the bike did not stop working for the next 4 days. ఆ తర్వాత 4 రోజులు వారికి బైక్ ఆగకుండా To him that believeth, నమ్మవానికి to him that believeth. నమ్మవానికి. I'm not telling you to go and pour oil in your petrol tank, by the way. మీ పెట్రోల్ ట్యాంక్ లో ఈ Because it ఆయిల్ won't work for పోసుకోవట్లేదు. you. It will not work for you until it becomes a reality. That guy had the faith. ఆ వ్యక్తికి బలమైన విశ్వాసం. Don't try to copy somebody. ఒకరిని కాపీ చేయకూడదు మనము. Your faith is what will cause you to win. నీ విశ్వాసమే నీవు If you do what somebody else did, మరొకరు చేస్తారు కాబట్టి మీరు you చేస్తే will be wiped out. నీవు Remember the తుడిచివేయబడతావు. testimony I shared with you about these 3 young women? ఆ ముగ్గురు యవన స్త్రీల గురించి చెప్పాను కదా. They said in Indonesia when they were walking in a flooded area ఆ ఇండోనేషియాలో వారు ఒక to వరదలో get to a meeting, ప్రయాణం చేస్తున్న ఒక మీటింగ్ కోసం they వెళ్ళడానికి, said, well, we have to get to the meeting. ఆ మీటింగ్ వెళ్ళాలనుకున్నారు వారు. And they reasoned among themselves and said, well, Peter walked on the water. వారు అనుకున్నారు ముగ్గురు ఏంటంటే We serve the same God. అదే దేవుని మనం So when ఆరాధిస్తున్నాం. Peter could do it, why can't we do ఆ it? పేతురు చేశాడు కాబట్టి మనం కూడా And they అర్థమైన stepped into అనుకున్నారు. the water, నీటిలో అడుగు పెట్టారు వారు. ankle deep, ఇంకా ముఖాల తోటికి knee deep, ముఖాల లోతుకు వెళ్ళారు, waist deep. నడుము లోతుకు వెళ్ళారు. And then the current swept them and they were all dead. ఆ తర్వాత వరదల్లో కొట్టుకుపోయారు Why? ముగ్గురు. Is God incapable? ఎందుకు దేవుడు సామర్థ్యం కలిగిన వాడు కదా. Don't walk in assumption. మీరు ఊహలో ఎప్పుడు Faith నడవకూడదు. is not presumption. ఇక విశ్వాసము అనేది Faith భ్రమ is కాదు. not assumption. విశ్వాసం భ్రమ కాదు. Faith is believing what God has said to you. విశ్వాసం అనగా దేవునికి చెప్పిన మాటనే నమ్మడం. Another testimony, మరో సాక్ష్యంలో somebody came to attack this woman. ఒక స్త్రీపైకి ఒకరు దాడి చేస్తూ వచ్చారంట. And the woman was alone with her baby. ఆ స్త్రీ తన పాపతో ఒంటరిగా There was a ఉన్నారు. group of robbers కొంతమంది that came to rob and kill. కొంత దొంగలు వచ్చారు దోచుకొని And all she had was a bottle of oil. తన దగ్గర అభిషేకం నూనె మాత్రం She had ఉండేది. nobody around. ఎవరు ఆమె చుట్టుపక్కల She లేరు. took the bottle and poured it. ఆ నూనె తీసుకుని ఆమె And పోసిందంట. right in front of her and the robbers, అయితే ఆమె ముందట there was దొంగలు a ఉన్నారు. flame that shot up. ఒక పెద్ద అగ్ని జ్వాల బయటకు Your వచ్చింది. faith. నీ విశ్వాసమే And they చేస్తుంది. ran for life. వారు పారిపోయారు అక్కడ నుండి. It is your faith, my friend. నీ If విశ్వాసం you look at it చేస్తుంది. as only oil, ఇది కేవలం నూనె it అనుకుంటాం will do నీవు. nothing. అది కాదు. But that oil is special ఆ నూనె because it ప్రత్యేకమైనది. represents anointing. అది అభిషేకానికి It సాదృశ్యము. represents the Holy Spirit anointing. పరిశుద్ధాత్మ అభిషేకానికి So when you సాదృశ్యము. dab it, it's not oil you're dabbing. మీరు ఇక్కడ నూనె రాసుకుంటున్నప్పుడు The Holy కేవలం నూనె Spirit is కాదు. coming upon you. నీ పైకి ఆ యొక్క So I అభిషేకం encourage వస్తుంది. you. మిమ్మల్ని You ప్రోత్సహిస్తున్నాను. can win over the giants. నువ్వు యోధుని Because జయించగలవు. God has put the potential in you to be a giant killer. యోధుని సంహరించడానికి దేవుడు నీలో Somebody shout, I'm a సామర్థ్యం giant. Killer. I'm a giant killer.
అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉంటే, మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.